ఆకాశవాణి శ్రవ్య సౌరభాలు అలనాటి నాటకాలు పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక సాక్షి 13 ఉపన్యాసాలను నాటకీకరణ చేసి 3 భాగాలుగా ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. మూలం కీర్తిశిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తిశిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. వినండి పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక 3వ భాగం. తీర్థకలశం తెచ్చావా? అబ్బా, నీ చేతిలో పన్నీరు బుడ్డి ఉండవలసింది గాని తీర్థకలశం ఉండవలసింది కాదే. నువ్వు ఉచ్చరింపదగింది పంచబాణ మంత్రం గాని పంచాక్షరీ మంత్రం కాదే. కట్టు బొట్టు జుట్టు వైఖరి చూస్తే ఓ శృంగార పురుషశేఖరులాగా కనిపిస్తున్నావే. పరాకున మా మందిరానికి వచ్చావు గాని బుద్ధిపూర్వకంగా వచ్చావని నేను ఎలా అనుకోను. బుద్ధిపూర్వకంగా రాని మాట నిజమే. గురుబలాత్కారం వల్ల వచ్చాను. నిన్ను చూడదగిన పని నాకేముంది? నా వేషం ఎలా ఉంటే నీకెందుకు? దానిని అంతగా పరీక్షించడం ఎందుకు? రాజా, నువ్వు మూతిపై వెంట్రుకలు చూసేవాడివేనా? విద్యాబుద్ధులతో నీకు పని లేదా? ఆహా, ఏమి లలితుడివి, ఏమి ఇంగితజ్ఞుడివి, ఏమి సరస్సుడివి. నువ్వు ప్రభువు కావటం ఈ దేశపు అదృష్టం. రాజా, పూర్వజన్మలో నువ్వు ఏ మహాపురుషుణ్ణి నిందించావో నువ్వు ఇప్పుడు ఈ వ్యాధి పాల్పడ్డావు. భద్రం, జాగ్రత్తగా ప్రవర్తించు. ఓహో, మా మీద అకారణ జాయమాన కటాక్షంతో దర్శనమిప్పించిన వారు మహాపురుషులా, పురుషోత్తములా, అవతారం గుర్తులా, భక్త పాప విచ్ఛేదకులా, లోకోద్ధారకులా. ఆహా, నేనెంత ధన్యుణ్ణి. ఇంతకీ ఇది శివావతారమైనట్ట, విష్ణువతారమైనట్ట, లేక రెండూనా? ఏ మహాకార్యం చేయడానికి అవతరించారు మహానుభావా? మీ భక్తమణులంతా మీకు నిత్య కైంకర్యాలు జరిపిస్తున్నారా? సందర్శన సంభాషణ సంస్పర్శాది సత్కారాలతో వారిని తమరు సంతోషపెడుతున్నారా? వారు తమ అనురాగ ఆదరపూర్వక వర్తనతో, నిత్య శోభాది వైభవాలతో, పుత్ర పుత్రికాది సంపత్తితో. రాజా, నాకు నీతో సంభాషణ నిషిద్ధం. తెచ్చిన ఈ తీర్థం ఏం చేయను? అదిగో కనబడుతోందే బయట వాకిట్లో. ఆ కట్టుకొయ్య మీద పోసిపో. అవశ్యం. ఇదిగో వెడుతున్నాను. నువ్వు చెప్పినట్టే చేస్తాను. అదిగో కట్టెదుట ఒట్టి మోడై చచ్చిపడి ఉన్న కట్టుకొయ్య. అదేమిటి జీవంతో కదులుతోంది? అరే అరే, అంతలోనే పచ్చని కొమ్మలు, రెమ్మలు, పచ్చని చెట్టై గమగమ పూలతో పరిమిళించిపోతోంది. అయ్యయ్యో, యాజ్ఞవల్క మంత్రోదకం తాకి కట్టుకొయ్యి ఎలా బతికి బాగుపడిందో. ఆ తీర్థమే గనక నేను త్రాగి ఉంటే నా వ్యాధి నయమై బాగుపడవలసిన వాడినే కదా. ఎంత అపరాధం జరిగిపోయింది. ఎవరెక్కడా? ఆజ్ఞాపించండి ప్రభు. వెంటనే శాకల్యుల వారి ఆశ్రమానికి వెళ్లి వారి శిష్యులు యాజ్ఞవల్క్యుల వారిని పంపమన్నానని తీసుకొనిరా. చిత్తం ప్రభు. మన్నించండి గురుదేవా. ముందే తమ దగ్గర భాష తీసుకున్నాను. నేను మళ్ళీ రాజమందిరానికి వెళ్ళను. నాయన, యాజ్ఞవల్కుడికి వచ్చే అవకాశం లేదని మహారాజులే మా ఆశ్రమానికి దయచేయమన్నానని చెప్పు. శరణు శరణు శాకల్య గురుదేవా, శరణు శరణు. యాజ్ఞవల్క్య మహోదయ, అపరాధిని మన్నించండి, నన్ను అనుగ్రహించండి. నాయన యాజ్ఞవల్క్య, నీ పట్టు విడు. క్షమించండి గురుదేవా. తమతో ముందే చెప్పాను. తమ ఆదేశం ప్రకారమే ప్రవర్తించాను. మరిక నేను రాజు వైపు చూసే ప్రసక్తి లేదు. పాపిని, అహంకారిని, యుక్తాయుక్త విచక్షణ మరిచిన వాడిని. అయినా యాజ్ఞవల్క్యముని, మీ పాదాలు ఆశ్రయించి వేడుకుంటున్నాను. ఆర్తుణ్ణి,
వ్యాధిగ్రస్తుణ్ణి, నాపై దయదలచండి. యాజ్ఞవల్క్య, గురువుగా ఆజ్ఞాపిస్తున్నాను, సుప్రియుణ్ణి అనుగ్రహించు. క్షమించండి గురుదేవా, ఇక సుప్రియుడికి సాయం చేయటం నా వల్ల కాదు. ఓరి అభిధేయుడా, నా ఆజ్ఞనే ధిక్కరిస్తావే? అయితే విను, నేను నీకు ఇన్నాళ్ళు బోధించిన విద్యనంతా వెళ్ళగెక్కి వెళ్ళిపో. గురుదేవా, మీ ఆజ్ఞ జవదాటను. ఇదిగో మీరిచ్చిన విద్యను వమనప్రాయంగా విసర్జించి వెళ్ళిపోతున్నాను. మహారాజా, నేను చేయగలిగింది చేశాను. నా ప్రియ శిష్యుడు యజ్ఞవల్క్యుడు వమనప్రాయంగా విడిచిన విద్యను అవిగో ఆ తిప్పిరి పక్షులు పుక్షుల్లో దాచుకున్నాను. కనుక నేటి నుంచి యాజ్ఞవల్క్యుడు విడిచిన విద్యకి తైత్తిరీయమనే పేరు విధిస్తున్నాను. నీ వ్యాధిని నా సర్వశక్తులు ఉపయోగించి నేనే నయం చేస్తాను. మీ దయ గురుదేవా. నమో సూర్యదేవా, నమో నమః. నేను మిక్కిలి ధన్యుడను. తమరు అనుగ్రహించిన విద్యాప్రసాదం నాకు మీరిచ్చిన జ్ఞానభిక్షగా భావిస్తున్నాను. నాయన యాజ్ఞవల్క్య, నీవు నా నుంచి నేర్చిన విద్య శుక్ల యజస్సుగా ప్రసిద్ధి పొందుతుంది. ఈ విద్యకు నీవే మూలపురుషుడవుతావు. కృతార్థుడను దేవా, కృతార్థుడు. అది ఈ కాగితాలలో పూర్తిగా లేని నాటకానికి సంబంధించిన మూల కథ. శాకల్యుడు యాజ్ఞవల్కుడికి మొదట నేర్పిన వేదాన్ని కృష్ణ యజుర్వేదం అంటారు. ఇక్కడ చెప్పవలసిన ఒక విశేషం నేను విన్నది చెప్తాను. కృష్ణ యజుర్వేదంలో మంత్ర బ్రాహ్మణ భాగాలు ఒక క్రమము వరుస అనుసరించి కూర్చకపోవటం వల్ల కలగా పులగంగా అస్పష్టార్థ ప్రయోజనాలై ఉండడం చేత ఈ వేదాన్ని కృష్ణ యజుర్వేదం అన్నారట. క్రమమైన వరుసను అనుసరించి మంత్రాది భాగాలు కూర్చి ఉండటం వల్ల అర్ధ ప్రయోజనాది విషయక విస్పష్ట కాంతి ప్రముఖమై యాజ్ఞవల్క్య వేదం శుక్ల యజస్సు అయిందట. ఈ వివరణ కొంతమంది చెప్పేది సుమా, అసలు ఆంతర్యం ఆ దేవుడికి ఎరుక. కుర్రానికి గట్టుడే. మరి శాస్త్రి, జనకరాజు గారి సభలో అనేక మంది వైదిక ఋషుల్ని ఓడించారంటారు. ఆయన ఈయన ఒకడేనా? ఒకడే, అందుకే బ్రహ్మిష్ఠుడు అన్నారు. నాయనలారా, మీలో ఎవరైనా ఆగ్రాలోని తాజ్మహల్ని చూశారా? లేదు, చూడలేదు. నేను విపులంగా చరిత్ర వివరించను గాని ఈ తాజ్మహల్ను షాజహాన్ చక్రవర్తి తన ప్రియ భార్య ముంతాజ్ మహల్ మరణించినప్పుడు ఆమె గోరీకై కట్టించిన పాలరాతి భవనం. స్మృతి చిహ్నం అంటం మేలు. దీనిని రాత్రివేళ వెన్నెలలో చూసిన వారు ఆంగ్లంలో ఏ డ్రీమ్ ఇన్ మార్బుల్ అనగా పాలరాతిలో నిక్షిప్తమైన స్వప్నం అని అన్నారట. షాజహాన్ వంటి రసిక చక్రవర్తి జీవితంలో మరొక స్వప్నం కూడా ఉంది. కాకపోతే అది అద్భుత విషాద స్వప్నం. ఆ స్వప్నానికి తాజ్మహల్ వంటి స్మృతి చిహ్నం ఏమీ లేదు. ఇదేదో అపూర్వ కావ్య వస్తువులా ఉన్నదే. ఏది చెప్పు చెప్పు. కావ్యం కావ్యం అంటూ ఆ కలనేదో చెడగొట్టకు విను. కావ్యం మాట అలా ఉంచి మీరు కొట్టుకోకుండా అయ్యలో. జంగాల శాస్త్రి, ఆ అద్భుత స్వప్నం ఏదో మొదలెట్టు. షాజహాన్ చక్రవర్తి జీవితంలో జీవత్ స్వప్నం ముంతాజ్ మహల్ కదా. ఆ చక్రవర్తి ఆమె అంతఃపురంలో ఉండగా ఈ స్వప్నానికి నాంది జరిగింది. ప్రియా, ముంతాజ్, మూడంటే మూడే. మాట తప్పరు కదా. మూడంటే మూడే ముద్దులు. హద్దు మీరితే శిక్షకు సిద్ధం. ఇలా దగ్గరగా నా కౌగిలికి రా. ఏది? ఏక్, దో,
एक, दो, और एक, और एक, और दो, फिर एक, फिर दो. ఏం తెలివి ప్రభు, ఏక్తో తప్ప తీనని అంకెను తమరు మరచినట్టున్నారు. ప్రియా, ఇద్దరి మధ్య మూడో అంకె శుభం కాదు. ప్రభు, అటు చూడండి. ఆ మేలి ముసుగులో ఒక స్త్రీ. ఎవరు నువ్వు? మా అంతఃపురంలో రావటానికి నీకెంత ధైర్యం? బేగం సాహేబా, ఆమెను బెదరగొట్టకు. నిన్ను చూడాలంటేనే గడగడలాడుతోంది. నువ్వు నన్నేలినట్టే ఆమెను కూడా ఎలుకోవాలి. నీకు ఆమె అన్ని విధాలా విధేయంగా ఉంటుంది. సెహన్షా, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. ఎవరిమే? ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా అంతఃపురంలోకి నా సెలవు లేకుండా రావటానికి ఆమెకి అధికారం ఎవరిచ్చారు? ప్రాణప్రియా, నీ దర్శనం చేయించి నిన్ను ఆమె మీద సర్వాధికారినిగా చేయటానికి నేనే ఆమెను ఇక్కడికి రమ్మన్నాను. ఏమిటి? నేను లేనప్పుడు మీరు ఈ పడుచు పిల్లతో ఎందుకు మాట్లాడారు? ఓహో, మీ మధ్య మాటలు జరగటం, అది మీకు నచ్చటం, తమకు ఆమె మీద ఇష్టం ఏర్పడటం, అవునా? పైగా ఆమెను నా అంతఃపురంలోకి రమ్మని రహస్య వర్తమానం కూడా పంపారన్నమాట. ఆ మాట పట్టుకునే అది ఇక్కడికి వచ్చిందన్నమాట. నా ఎదుటే దాని చర్యను తమరు సమర్థించటం, ఇది చాలక అది మీకిష్టమైనట్టే నాకు కావాలని నన్ను బ్రతిమిలాట్టమా? ఎంత విడ్డూరం! నా కళ్ళు కప్పి ఇంత పని చేస్తారా? దాన్ని నా అంతఃపురంలోకి ఎందుకు రమ్మన్నారు? అంటే అంటే నన్ను ఇక్కడి నుంచి వెళ్ళగొట్టి దాన్ని ఇక్కడ సింగారిద్దామనుకున్నారా ప్రభు? మంచిదే, నేను వెళుతున్నాను. బేగం సాహేబా, ఇదిగో నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. నన్ను క్షమించు. నా వల్ల తప్పే జరిగింది. మించిపోయిన దానికి నేనేం చేయను. అసలు ఏం జరిగిందో విను. క్రితంసారి నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు ఈమెను అనుకోకుండా చూశాను. నా దగ్గరకు వస్తే 10,000 అషరఫీలు ఇస్తా అన్నాను. అప్పుడు నేనేమన్నానంటే, 10,000 అషరఫీలు ఇస్తే నేను నీ ముఖం చూడడానికి ఊరివారి సొత్తైన తొత్తుననుకున్నారా? నాకు 4 అషరఫీల అలంకారాలు పెట్టకపోయినా వివాహం చేసుకోవడమే అంగీకారం అన్నాను. నువ్వు ఊరుకో కిన్నే. అంతవరకు వచ్చిందా? ఈవెను మీరు వివాహం చేసుకున్నారా? ప్రాణప్రియ, నన్ను క్షమించు. నిజమే, ఈమెను వివాహం చేసుకున్నాను. అయ్యింది కదా. నువ్వు ఉంచుకున్న దాన్ని నా దగ్గరకు తీసుకొచ్చావేమోనని అంత కోపగించాను. ఇంకెందుకు? మర్యాద మీరటం నా తప్పు. మీ మీద ఆమెకు నాకు కూడా సమానమైన హక్కుంది. సెహన్షా, మీరిక లేవండి. మన శాస్త్రం అంగీకరించిన పనే మీరు చేశారు. మీరేమీ తప్పు చెయ్యలేదే. అమ్మాయి, చెల్లెలా, ఇలా రా, నన్ను కౌగలించుకో. ఇక మనం ఒక తల్లి బిడ్డల్లాగా కాలక్షేపం చేద్దాం. ఇక నీకిష్టం వచ్చినప్పుడు నువ్వు ఇక్కడికి రావచ్చు. నాకు వీలైనప్పుడు నేను కూడా నీ అంతఃపురానికి వస్తాను. సెహన్షా, మీరు ఈ కొత్త పెళ్లి కూతుర్ని కౌగలించుకోగా నేను చూడలేదు. నా చెల్లెల్ని ఒక్కసారి నా ఎదుట కౌగలించుకోండి. అక్క చెల్లెళ్ళిద్దరిని ఒక్కసారే కౌగులించుకోవడానికి 2 చేతులుండగా వేరువేరుగా కౌగులించుకోవటం తప్పు సుమా. ఇదిగో, ఇద్దరిని ఒకేసారి కౌగిల్లో బంధిస్తున్నారు. అదిగో రోషనారా పిలుస్తోంది. ఇదిగో, మీరు నా చెల్లెలకి ఒక మంచి అంతఃపురం ఇవ్వాలి. ఈమెను చూస్తుంటే ఏమీ ఎరగని ముగ్ధరాల్లాగా ఉంది. ఈమె దురదృష్టం కొద్దీ మీ వంటి ముసలితొక్కు మొగుడై కూర్చున్నాడు. కానీ ఇలాంటి మిసమిసలాడే పడుచుప్రాయపు బంగారు బొమ్మ ప్రక్కన చేరటం మీ అదృష్టం అయ్యే.
ఆడ మనిషి కర్మం ఏమైతే ఏమిలేండి, మగ మహారాజు సుఖపడితే చాలు కదా. ప్రాణప్రియ, చాలించు నీ పరిహాసం. నువ్వు లేనప్పుడు మేము మాత్రం ఇక్కడెందుకు? పద కిన్నెత్, మనము పోదాం. ఇద్దరూ వెడతారే, వెళ్ళండి. నేను దీన్ని తెల్లవారకుండా పరాభవించి చంపించనా? దీన్ని కాపురం చెయ్యనిస్తానా? ఈ పెళ్లి గురించి నాకు 15 దినాల నాడే తెలుసు. రోషనారా ఈసరికి పన్నాల్సిన పన్నాగం పన్నీ ఉండాలి. రోషనారా, మా మీ సంభాషణంతా విన్నాను. కిన్నెత్తుని ఇవాళ రాత్రికే చంపించడానికి ఏర్పాటు చేయించాను. నువ్వేం విచారించకు. రా, లోపలికి వెళదాం. వివరాలన్నీ లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. నా పేరు మాత్రం బయటికి రాకూడదు, గోప్యం. రాదుగాక రాదు, వచ్చినా మరేం తొందర లేదు. పద, చెప్తా. అబ్బెబ్బే, ఇప్పుడు కాదు పాదుషా సర్కార్. నా దాది అక్కడే ఉంది. అది చూడదా? అది పైకి పోయి ఏవేవో తెలివి తక్కువ మాటలాడదా? దానిని అవతలికి పొమ్మను. యాకుతి, ఇటురా. పర్వతీగార్, నేను పిలిచే వరకు గది బయటనే ఉండు. జీ. సహన్షా, నేనొక్కసారి లోపలికి వెళ్ళి పన్నీరు తెచ్చి మీ మీద చల్లుతా. అరే, ఈ తలగడ మీద ఉత్తరం ఏమిటి? ఇక్కడికి ఎలా వచ్చింది? దిక్కుమాలిన రాజకార్యాలు, భార్యతో కాసేపు కులాసాగా గడిపే అవకాశం కూడా ఇవ్వవు. ఏమిటో ఈ ఉత్తరం? మొహరు తప్పించి చూద్దాం. యా అల్లాహ్, అల్లాహ్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. చీచి, ఈ కులట నా పరువు తీసిందే, నన్ను 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 మాయ చేసిందే. ఈ మొగలాయి వంశానికి దీని ప్రేమలు తీసి కుక్కకు పెట్టిస్తాను. నా పట్ల విశ్వాసఘాతుకురాలై ప్రవర్తించిన ఈ తుచ్చురాలు కిన్నెత్ ప్రేవుల్ని విశ్వాసవంతాలైన నా కుక్కలు సైతం ముట్టుకుంటాయా? వ్యభిచార దోషంతో మలినమైన దీనిని చంపి ఆ రక్తంతో నా ఖైజార్ను అపవిత్రం చేయరు. దీనిని సంతలో పెట్టించి ముక్కలు ముక్కలుగా కోయించి చిత్రవధ చేయిస్తాను. ఇప్పుడేమీ తెలియనట్టుగానే ఉండాలి. అది చేసిన దోషాన్ని విమర్శిస్తాను. చంపించడం ఎంతసేపు? తలారి ఏ నిమిషంలోనైనా చంపుతాడు. అదిగో వస్తోంది. అడు చూడను, ఇటే తిరిగి ఉంటాను. సెహన్షా, ఎలా ఉంది పన్నీటి జల్లు? జల్ల జల్లుమంటూ ఉంది. ప్యారీ బయటియే. చూడు కిన్నే, వయస్సు ముదిరిన వాడి వలపు తాటాకుమంట లాంటిది. రవ్వంత ఆలస్యమైతే చాలు నాలో కోరిక అణగారిపోతుంది. అవును, ఇప్పుడు నీతో రవ్వంతసేపు మాట్లాడవలసి ఉంది. సరిగ్గా జవాబు చెప్తావా, తడిసి అబద్ధం చెప్తావా? పాదుషా సర్కార్, నా నోటి వెంట ఇంతవరకు సత్యమే కాని అసత్యం ఎన్నడూ రాలేదు. నేను ఒకరిని చూసి భయపడడం ఎందుకు? నా వల్ల తప్పుంటే కదా. ఉందా? భగవంతుని విషయంలో కూడా నేనెప్పుడూ బుద్ధిపూర్వకంగా తప్పు చేయలేదు. మీరేం సందేహించవద్దు. మీకు తోచినది అడగండి. ఈ మంచం పైనున్న తలగడ మీద ఉత్తరం ఎవరు తెచ్చారు? నా కొత్త దాసి. అది కోటలోకి వస్తుండగా పహలీ దర్వాజా దగ్గర ఎందరో జనం మూగి ఉన్నారట.
వారిలో ఒకడు దాని చేతికి లేఖ ఇచ్చి పాదుషా సర్కారు వారి కొత్త జనానాలో దాఖలు చేయమని చెప్పాడట. అది తెచ్చి నా చేతికి ఇవ్వబోగా నా భర్త తలగడ మీద ఉంచమని చెప్పాను. ఈ లేఖ గురించి మీతో చెప్పాలనుకుంటూనే మర్చిపోయాను, క్షమించండి. ఈ ఉత్తరంలో సంగతులు నీకేమైనా తెలుసా? సర్కార్, నాకెలా తెలుస్తాయి? ఒకవేళ ఈ ఉత్తరంలో సంగతులు నీకు తెలుసునని నేను నీ చేతనే అనిపిస్తే? అదేమిటి సర్కార్, మీ ఉత్తరం అది. అందులో నా గురించి సంగతులే ఉంటాయి. పైవాళ్ళెవరైనా నన్ను గురించి మీ పేర ఏమైనా రాశారంటారా? అవును. నేనెరిగిన సంగతులన్నీ నిర్భయంగా చెప్తాను. నువ్వు నా భార్యవు కావటానికి ముందు నిన్ను ఎవరైనా ప్రేమించారా? అతని ప్రేమ అసాధారణమని నాకు తెలుసు. నేను అతన్ని నిర్ద్వంద్వంగా నిరాకరించాను. చచ్చిపోతానని వర్తమానించాడు. నీ ఇష్టమని ప్రత్యుత్తరమిచ్చాను. అంతగా ప్రేమించిన ఆ పడుచువాడిని కాదని నన్నెందుకు చేసుకున్నావు? అతని మీద నాకు ప్రేమ లేదు కనుక చేసుకోలేదు. మీ మీద ఉన్నది కనుకనే చేసుకున్నాను. అతగాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను మిమ్మల్ని వివాహం చేసుకున్నానే. వెర్రిమొర్రి ఆశలు అడుగంటి అతను ఎక్కడికి పోయాడో నేనెలా చెప్పగలను? అబద్ధం. అయ్యో, నిజం సర్కార్. వాడెక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది? తెలియదా? పోనీ నేను చెప్పనా? నీ అంతఃపురంలో ఉన్నాడు, నీ పక్క మీద ఉన్నాడు, నీ కౌగిట్లో ఉన్నాడు. నా కౌగిట్లో ఉన్నవాడు నా మగడైన చక్రవర్తే కాదా? కాదు కాదు, నీ మగడైన చక్రవర్తి కాదు అక్కడ ఉన్నది, నీ మిందగాడు. పాదుషా సర్కార్, ఆగర్భ శ్రీమంతులే, మహా సుకుమారమూర్తులే, మీరు నా గుండె మీద అంత చరుపు చరిచారు. మీ చెయ్యి కందిపోలేదా? వేళ్ళు నెప్పులు పుట్టలేదా? మీరు కేవలం పొరపాటు పడుతున్నారు. నేనే తప్పు చేయలేదు, చెయ్యలేదు కాక చెయ్యలేదు. నేనే గనక తప్పు చేస్తే నన్ను కొట్టడానికి కర్ర లేదా? కర్రతో పనే, కత్తితో నరకరాదా? కానీ తప్పు అని విన్నదాని గురించి నిదానించి ఆలోచించండి. తొందరపడకండి. హఠాత్తుగా నాకొచ్చిన ఈ అదృష్టం కారణంగా నాకు అనేకులు శత్రువులుంటారు. నేను సత్యాన్నే పరిశీలిస్తున్నాను. ఏ, నీ మిండగాడిని నీ ఎదుటికి ఇప్పుడే పిలిపించనా? ఓ, అభ్యంతరం లేదు. అలా ముఖాముఖిని పెట్టి నిర్ణయించండి. యాకుతి అని పిలు. యాకుతి? అడుగు. వాడే. చూడు, అడు చూడు, కళ్ళు పెట్టుకు చూడు. వాడు నీ మిండగాడు కాడా? నువ్వు వచ్చిన మర్నాడే వీడిని ఇక్కడికి తెచ్చి మీ పని గడుపుకోవాలనుకున్నారా? నీతో కాలక్షేపం చేయడం కోసం వీడికి నేను జీతభత్యాలు అలంకారాలు ఇవ్వాలా? ఛీ, నా మర్యాద ఇంత కూడా చూడనక్కర్లేదా? యాకుతి, నువ్వు మగవాడవా కాదా? నిన్నెవరు లోపలికి పంపారు? ఈ తంత్రమంతా నీ వల్లనే జరిగింది, లేకపోతే నీ ప్రాణం తీస్తా. పాదుషా సర్కార్, నేను ఆడదాన్ని కాదు, మగవాణ్ణి. ఇంకా చెప్పు. నేను తమ భార్య కిన్నెత్తును అమితంగా ప్రేమించాను. ఏడాది నుంచి కాళ్లా వేళ్లా పడుతున్నాను. నన్ను గొంగళి పురుగు కంటే హీనంగా చూసింది. నేను ఆశ వదిలేసుకున్నాను. నేనింకా నాకు తగిన దాన్ని చూసుకుని పెళ్లి చేసుకోవడం కోసం మరో ఊరు పోదామనుకుంటుంటే ముంతాజ్ బేగం సాహేబా పరిచారికలిద్దరూ వచ్చి చక్రవర్తి గారు పిలుస్తున్నారని చెప్పారు. నా పై ప్రాణాలు పైకెగిరిపోయాయి. వాళ్ల వెంట నోరు మూసుకుని వచ్చాను. నాతో వాళ్ళు ఏమన్నారంటే, చక్రవర్తి గారి కొత్త పెళ్లి కూతుర్ని నువ్వెంతో ప్రేమించావని విన్నాం. ఆమె నిన్ను మోసగించి చక్రవర్తిని చేసుకుంది.
నీకు 2000 అషరఫీలు ఇస్తాం. ఆడవేషంతో కిన్నెత్తు దగ్గర ఉండి దాసీతనం చెయ్యి అన్నారు. నీకెలాంటి అదృష్టం పడుతుందో ఎవరు చెప్పగలరు అని ముంతాజ్ బేగం సాహిబా అన్నారు. ఆమె నేను కిన్నెత్తుకు దాసీగా ఉండి తీరాలని పట్టుబట్టారు. నన్ను బలవంతంగా ఇక్కడ దాసీని చేశారు. మహాప్రభు, నేను ప్రాణాలకు తెగించి వెళ్ళలేకపోయాను. పాదుషా సర్కార్, ఈ క్షణంలో పొమ్మని తమరు అనుజ్ఞ ఇస్తే నేను వెళ్ళిపోతాను. నీకు ఈ కొత్త పెళ్లి కూతురికి ఇదివరకు ఏ సంబంధం లేదా? లేదు, లేదు, ముమ్మాటికి లేదు. నిన్ను బలవంతంగా ఇక్కడ వారంతా ఉంచారని నీవు ఈమెతో చెప్పావా లేదా? చెబితే తలనరికిస్తారని భయపడ్డాను. నా రూపం పరికించి మీ కొత్త రాణియే తమకు చెప్పి ఉంటుంది. కాదు, ఈ ఉత్తరం చెప్పింది. దీన్ని నీకెవరిచ్చారు? ముంతాజ్ బేగం సాహెబా సెలవు మీద రోషనారా నాకు ఇచ్చింది. తను ఇచ్చినట్టు చెప్పవద్దంది. ఎవరిచ్చారని చెప్పాలని నువ్వు రోషనాన్ని అడగలేదా? అడిగాను. వీధిలో ఉండే ప్రజల మహజర్ అని చెప్పమన్నది. అదే మాట కిన్నెత్తికి నేను చెప్పాను. అంటే నీ వైపు తప్పు లేకుండా చేసుకున్నావన్నమాట. నీ ఇలాకా దాని తప్పు కనపడకుండా సమర్థించావు. నా ముసలితనానికి తోడు నీ పొడుస్తనాన్ని కూడా కలిపి దీన్ని సుఖపెట్టాలని చేరావు. నీ తల పగలము చేస్తాను. ఇది నిజమో అబద్ధమో ఎవడు చెప్పగలడు? అసత్యమైనప్పుడే తరగని చెరగని అప్రతిష్ట అయినప్పుడు ఇక సత్యమే అయితే చెప్పేదేముంది? దీనిని చంపించే తంత్రంలో ముంతాజ్తో పాటు నా కూతుళ్ళు, వారి దాసులు వీరి దాసులు అంతా ఏకమయ్యారు. నా జనానా మొత్తమే నాకెదురు తిరిగింది. ఇంత కుటుంబ వైరం సహించగలనా? తప్పంతా నాదే. ఇందులో కిన్నెత్తి వల్ల తప్పున్నదని నాకు అనిపించడం లేదు. నిర్దోషిని ఎలా చంపగలను? నా ప్రజలు కూడా నాకెదురు తిరిగారని భయపెట్టడం కోసమే లేఖను కోట వెలుపుల జనం ఇచ్చారని మహాజరని మాయ చేశారు. ఇదంతా ముంతాజ్ తంత్రమే కావచ్చునేమో. ఇటువంటి మహేంద్రజాలం మధ్య కిన్నెత్రాణిని పెట్టుకుని నిర్వహించగలనా? లాభం లేదు. ఈమెనెక్కడికైనా పంపించేసి సంరక్షణకు తగు ఏర్పాటు చేయించాలి. తప్పదు, తప్పదు. పాదుషా సర్కార్, నేనే తప్పు చేయలేదు. నిప్పు లాంటి దాన్ని, మంచుగడ్డలాగా స్వచ్ఛమైన దాన్ని. నన్ను రక్షించండి. కిన్నెత్, లేవగలవా? నేను రవ్వంత ఊతం ఇవ్వనా? సర్కార్, నా కోసం మీరు విచారించకండి. నా మాటలు ఖురాను మాటల్లా నమ్మండి. నేనే పాపము ఎరుగను. కిన్నెత్, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు, కానీ జరగరాని అలరి జరిగిపోయింది. ప్రజలు ఆడ మనిషి మీద తప్పు మాట చెప్పుకోవడం సహజం. నన్ను న్యాయ సభలో పెట్టి బహిరంగంగా విచారించి న్యాయం దయచేయించండి సర్కార్. మరొకరి తప్పైతే అలాగ చేయవలసిందే. ఈ వ్యాజ్యం నా ఇంటి పరువుతో ముడిపడి ఉంది. పోనీ ఇదంతా తంత్రమే కాని నిజం కాదని తమరు ఒప్పుకుంటారా? ఒప్పుకున్నాను కిన్నె. సంతోషం. ఇప్పుడు నన్నేం చేయమంటారు? నీ ఇష్టమైన చోటుకు వెళ్ళిపో. నేను నిర్దోషినని, నీ భార్యనని నువ్వే చెప్పావు. నాకదే చాలు. నాకిష్టమైన చోటికి వెళ్ళమన్నావు కదా. సెలవు.
అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. బిస్మిల్లా. అదే అలా అలా రాయికేసి పాల్గొట్టుకుంటున్నావేమిటి? అయ్యో, ఆమె తల పగిలి రక్తం ధారలో కడుతూ ఉంది. యాకుతి, కొంచెం మీరు సాయం పట్టు, మంచం మీద పడుకోబెడదాం. జహాపన, కిన్నెత్ అంటే మహాపతివ్రత పార్స. ఆమెను నేను తాకజాలను. అలాగైతే పరిగెత్తుకు పోయి దాసుల్ని, హుజూర్ తబీంని వేగంగా పిలుచుకునిరా. కిన్నెత్, పార్స. అయ్యో, ఎంతటి ఘోరం జరిగిపోయింది. బంగారు బొమ్మను భ్రష్టు పట్టించారు. నేను ఆగ్రా పోయి తాజ్మహల్ చూసిన నాటి రాత్రి నాకు వచ్చిన కల ఇది. కలైనా కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడినట్టుంది. చాలా భారమైన కథ. కిన్నెత్ సత్యసంధతే ఆమె పాలిటి తాజ్మహల్. ఇది ఒక అద్భుత స్వప్నం, ఒక అద్భుత విషాద ప్రేమ, స్వప్నంగా కరిగిపోయిన స్వప్నం. నాయనలారా, ఇవాళ నేను ఉపన్యసించడం పెట్టుకోవడం లేదు. దీనికి ఒక కారణం ఉంది. ఆ కారణం ఒక ఉపేక్షకు సంబంధించినది. సాక్షి సంఘం ఉపన్యాసాల్లో మత సంబంధమైనవి, ఇతరత్రా అంశాల్ని స్పృశించాయి. కానీ శైవ సంబంధంగా ఏమీ స్పృశించలేదు. ఇందుకు ప్రత్యేక కారణం ఏమీ లేకపోయినా, ఉద్దేశపూర్వం కాకపోయినా ఉపేక్ష ఉపేక్షే కదా. అందువల్ల ఒక వీరశైవ మహాభక్తుడి గురించి నేడు మా మిత్రులైన ఒక లింగధారి భక్తుడు మీతో మాట్లాడతాడు. జంఘాల శాస్త్రి గారి ఉపన్యాసాల గురించి నేను వింటూనే ఉన్నాను. అయితే ఆయన పత్తికొళ్ళై నాచియారు విశేషం ఉపన్యసించాడు కానీ బసవేశ్వరుడి మహిమ గురించి చెప్పలేదే. ధనుర్దాసు కథ చెప్పాడు కానీ తేరల దాసయ్య కథ చెప్పలేదే అనేటువంటి లోటు నాకు తోచిన మాట నిజం. ఒక శివభక్తుడి కథ మీకు చెప్పడానికి సాక్షి సంఘం నాకు ఇవాళ అవకాశం ఇచ్చినందుకు సంతోషం. మామూలు కథల్లాగే దీన్ని నేను ప్రారంభిస్తాను. అనగనగనగా ఒక శివభక్తుడు, అతను వీరశైవుడు. అతని తల్లి కానీ తండ్రి కానీ ఎవరో తెలియదు. ఇంటి పేరు అంతకన్నా తెలియదు. ఫలానా ఊరు వాడని చెప్పడానికి కూడా పూర్తి ఆధారం ఏదీ లేదు. బొండూరు వాడని, బోడూరు వాస్తవ్యుడని కొందరు అంటూ ఉంటారు. పేరు మాత్రం బ్రహ్మయ్య. అతని కథని పాల్గొరికి సోమనాథ కవి బసవ పురాణం అనే ద్విపద కావ్యంలో కథనం చేశాడు. బ్రహ్మయ్య అనేక విద్యలు నేర్చినవాడు కావటం వల్ల 1000 విధాల బాగా ధనం ఆర్జించాడు. తిని కూర్చున్నాడా? సంపాదించిందంతా మహేశ్వరమూర్తులకు అర్పించేవాడు. ఇక సొంతానికి ఏం మిగిలింది? సంపదలకెల్లా సంపదైన భక్తి మిగిలింది. బ్రహ్మయ్య శుద్ధి పొందిన రస ఘుటికలాగా గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ కిన్నెర వాద్యం మోగించుకుంటూ పాట పాడుకుంటూ వీధి వీధి తిరిగేవాడు. ఆయన పాటకు మోళ్ళు సైతం చిగిర్చేవిట. ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. రక్తిగానము గానమే, భక్తిగానము గానమే. ఒకటి వేశ్య జటామండలిలో పువ్వు, ఒకటి ఈశ్వర జటామండలిలో పువ్వు. తేడా లేదు. అసలు మాటకొస్తే ప్రధానమైనది భక్తి.
గానం దానికి పక్కవాద్యం అంతే. ఈ కిన్నెర బ్రహ్మయ్య గారు ఒకసారి కాలినడకన కోడలి సంగమేశ్వరానికి ప్రయాణం కట్టాడు బసవేశ్వర స్వామిని చూద్దామని. బసవేశ్వర స్వామి మాత్రం సామాన్యుడా? సంగమేశ్వరానికి ముందే ఈ బ్రహ్మయ్య గారికి ఎదుర్కోలిచ్చి ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ భక్తుడికి తగిన రీతిలో సత్కారం జరిపాడు. ఇక్కడే అసలు కథ ఒక తగాదా నడిచింది. ఆ ఊళ్ళో ఉన్న త్రిపురాంతకేశ్వరుడు ఆలయానికి ఒకనాడు కిన్నెర బ్రహ్మయ్య గారు వెళ్ళాడు. వెళ్ళేసరికి దేవాలయం ఎదుట ఒక చిత్రం జరుగుతున్నది. అక్కడి నుంచి జరిగిన విశేషం ఏమిటంటే, నోర్ముయ్యే, నేనిటు లాగితే నువ్వు అట్లా గింజుకుంటే మాత్రం వదులుతాననుకున్నావా? నిన్ను నా చంద్రముఖి కోసం అపురూపంగా కొన్నాను. ఇవాళ నిన్ను కట్టకట్టలాడించాల్సిందే. నా ప్రేయసి నీ మాంసం తిని ఉబ్బి తబ్బిపోవాల్సిందే. అరే దీని దుంపదేగా గొర్రె, మెడ తాడు తెంపుకొని గుళ్ళోకి పరిగెత్తింది. నేనా విడిచిపెట్టేది? చెబుతా, నీ పని చెబుతా. ఏమిరా వేరివాడ, బొరికాడ నా చేతుల్లో తలపెట్టుకుని నా వ్రేలికున్న నందీశ్వర ఉంగరాన్ని నాకుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ గజగజలాడిపోతున్నావు. నీకు వచ్చిన ఆ ఆపదేమిరా తండ్రి? ఏయ్, ఆ గొర్రె నాది, నేను కొనుక్కున్నాను. నా చంద్రముఖి ఆరోగ్యం కోసం దీన్ని బలివ్వాలి. పెద్దాయనా, దాన్నిటి. ఎందుకా ఉద్రేకం నాయనా? కాస్త తాడుకో. నీ గొర్రెను ఈ ఆలయంలోకి నేను రమ్మనలేదే, నేను పిలవలేదే. నేనెందుకు పొమ్మని దీన్ని తూలిపెట్టాలి? ఇది ప్రాణభయంతో పరమేశ్వరాలయంలోకి వచ్చి శరణు కోరింది. నేను శంకర కింకరుణ్ణి, దీన్ని వదలను. వదలవు? డబ్బు పోసి కొన్నవాణ్ణి నేను. దీనికోసం నీకెంత సొమ్ము కావాలో అడుగు, ఇస్తాను. దీని మీద మమకారం ఇక వదులుకో. ఓయోయ్ విభూతాయన, మా చక్కగా చెప్పావులే. శంకరదాసుడిని అంటున్నావు. ఊరి సొమ్ము ఊరికే లాక్కుపోయే వాళ్ళేనా శంకరదాసులు? గొప్పవాడివి బయలుదేరావు. నీలాంటి వాడు ఇంకొక్కడి ఊళ్ళో ఉంటే చాలు. మా లాంటి వాళ్ళ సంసారాలకి నీళ్లు వదులుకోవాల్సిందే. మారు మాట్లాడకుండా నా గొర్రెని వదిలిపెడతావా లేదా? ఎందుకలా గొంతు పెట్టు కరుస్తావు? జాగ్రత్తగా విను. నేను నీ గొర్రెని దొంగిలించలేదు. ఇది ప్రాణభయంతో నా దగ్గరకు వచ్చింది. దీనికి త్రిపురాంతక స్వామి దర్శనమైంది. దీని వెల ఎంతో చెప్పవయ్యా. ఎంతైనా ఇస్తానంటున్నాను. అనవసరపు పౌరుషాలు మాను. నీకెంత కావాలో చెప్పు. ఎంత కావాలా? ఎంత అడిగినా ఇచ్చే మొరగాడివే. అయితే 1000 మాడలి. అలాగే. ఆ దూరంగా నిలబడిన యువకుడెవరు? ఇటు రా నాయనా. నువ్వు వెంటనే బసవేశ్వర స్వామి ఇంటికి వెళ్ళి నేను ఇమ్మన్నానని చెప్పి ఈ గొర్రె మనిషికి 1000 మాడల సొమ్ము ఇప్పించి పంపించు. వచ్చావా నా రాజా? మొగం చూడు మొగం. గొర్రెను నిన్న చూపించినట్లే చూపించి బలివేళకు తెస్తానని ఇంట్లో దాచిపెట్టుకున్నావు కదూ. ఇవాళైనా తెచ్చావా లేదా? ఇదిగో ఇదిగో, ఆ దూకుడే వద్దనేది. నాకు నువ్వు ముఖ్యమా గొర్రె ముఖ్యమా? బలి ఇస్తానని నువ్వు మొక్కుకుంటే ఆ మొక్కు నాది కాదా? దానికి మించిన ఇంకొక లాభసాటి బేరం సాధించుకొచ్చా. ఆహా ఆహా, మోహిరేలు మూటే. ఓసి వెర్రి మొగం, మోరీలు కాదే, మాడలు, బంగారు మాడలు. ఇది 1000 మాడల మూట తెలుసా? ఓయబ్బో, మాడల మూటే. ఈ ధనం ఎక్కడో దొంగిలించి తెచ్చి బహిరంగంగా నా ఎదుట పెట్టలేదు కదా. ఎందుకైనా మంచిది, వీధి తలుపులు వేసిరా. ఈ ధనం పాతి పెడదాం. దొంగతనమా? మా వంశంలో లేదు. నిన్న నీకు చూపించిన గొర్రెని బట్టి వచ్చింది. అన్నట్లు ఆ మాటే మరిచాను.
అమ్మూరికి బలి ఇవ్వాల్సిన గొర్రె ఏది? ముందు దాన్ని చూపించు. చూసుకో, మండువాలో కట్టేసి మరీ వచ్చా. ఇటు రానా రాజా? వస్తున్నా, చెప్పు. ఇదేంటి, నిన్న నాకు చూపించిన గొర్రెకి దీనికి మొగం మారిందే? మరి చెప్పేదేంటి? త్రిపురాంతక స్వామి గుళ్ళోకి కట్టు తెంచుకొని పరిగెత్తింది అది. దాన్ని పట్టుకునేందుకు ఎడితే అక్కడ మంటపంలో కూకున్న విభూతి ఆయన 1000 మాడలు ఇచ్చి దాన్ని కొనేశాడు. మనకేం పోయా, కొత్త గొర్రెని తెచ్చా. నా చంద్రముఖికి 1000 మాడలు ఇచ్చా. చచ్చావులే, మొగం చూడు మొగం. బుర్ర లేదు. వేలుపుల కోసం ముందే బలికి నిశ్చయించిన గొర్రెని చచ్చు 1000 మాడల కోసం అమ్మేశావు. సొమ్మే ముఖ్యమా? దాని బదులు మరో దాన్ని తెచ్చావు. చచ్చు మొగమా, నువ్విప్పుడే వెళ్ళి నిన్న నాకు ఏ గొర్రెని చూపించి బలికి మీదు కట్టావో దాన్నే ఒడుచుకునిరా, లేదా నీ గొంతు కోసేస్తా. అంత కోపం ఎందుకే చంద్రముఖి? నువ్వేదంటే అదే. నీ మాటకు తిరుగులేదు. వస్తానుండు. ఆగాగు. అదేంటి, ఇప్పుడే ఇచ్చిన 1000 మాడలు మళ్ళీ మూట కడుతున్నావు? ఒక్క మాడ తీసినా ముట్టుకుంటే ఊరుకునేది లేదు. నీ తాత సొమ్ము అనుకున్నావా? నా గొర్రెని అమ్మేస్తావా? పోనీ నా కూతుర్ని అమ్మలేకపోయావా? అబ్బా, నీ కోపం బాడుగాను. ఎంత చరుపు చరిచావే. నీ గొర్రె నీకు తెచ్చిత్తాలే. నన్ను చంపకు. ఇప్పుడే పోతున్నా. తలుపేసుకో. ఏం పనయ్యా మళ్ళీ వచ్చావు? నా గొర్రె నాకిచ్చేయి. గొర్రెను అమ్మావు కదా, 1000 మాడలు పుచ్చుకుంటేవి కూడా. ఇది ఇంకా నీ గొర్రె ఎందుకు అవుతుంది? ఇప్పుడుది త్రిపురాంతక దేవుడిది. ఏంటేంటి, నేను నీకు దీన్ని అమ్మానా? నువ్వు నాకు మాటలిచ్చావా? రే దొంగగాడిరా, తల పగలేస్తాను, జాగ్రత్త. నా గొర్రె నాకిచ్చేయి. నిన్ను వదులు వదులు. అరే, లాఠాం కణతకి తగిలి వీడు ప్రాణం కడంటి కింద పడి తనుకుంటున్నాడు. చచ్చే వేళైనా వీడి చెవిలో పంచాక్షరి ఊదుతాను. ఆ విధంగానైనా వీడి ఉత్తరగతులు బాగుపడతాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఏమిటి, ఎవడో భక్తుడినంటూ త్రిపురాంతక స్వామి ఆలయంలో చేరి మన ఊరి మనిషి గొర్రెని కాజేయడమే గాక 4000 మాడలు అపహరించాడా? అంతేకాదండి బాబయ్య, ఆ 4000 మాడలు ఆ మనిషిగాడు ఉంచుకున్న ఆడమనిషికి ఇచ్చి దాన్ని కూడా సేరదీశాడంట. గొర్రెని గాజేయను మాడల దొంగతనంతో అయిపోలేదండి. ఆ గొర్రె మడిసిని లాటాంతో కణత మీద కొట్టి చంపేశాడండి. కానీ అయితే ఆ భక్తుడి గారు పారిపోలేదండి. అయ్యా, చవం వదుక్కునా ఆయన గారు వదుక్కునా ఆలయం దగ్గర పడున్నారండి. ఇది దారుణం, మారణం. అవశ్యం విచారించి వెంటనే ఆ భక్తుడిని అవ్వడం దండించి తీరాలి. పదండి. మన రాజ్యంలో ప్రభువు గారు భక్తుల పేరిట ఇటువంటి దౌర్జన్యాలు సహించరుగాక సహించరు. బ్రహ్మయ్యన్నావు కదూ నీ పేరు? నువ్వు చెబుతున్నది నిజమేనా? అబద్ధం చెప్పే అలవాటు లేదు, ఆ అవసరమూ లేదు నాకు. ఆహా, గొర్రె కోసం జరిగిన వివాదంలో కేవలం ప్రమాదవశాత్తు నీ చేతిలో లాఠం ఆ వ్యక్తికి తగిలి మరణించాడని మమ్మల్ని నమ్మమంటావు? సత్యం అదే అయినప్పుడు నేను వేరే విధంగా చెప్పే సందర్భమే రాదు కదా. అలాగే నువ్వు చెప్పేది నిజమని నిరూపించడానికి నీకున్న సాక్ష్యం ఏమిటి? సాక్ష్యం ఇంకెవరు? సర్వమానవ చర్యలకి ప్రత్యక్ష సాక్షి ఆ త్రిపురాంతక దేవుడే. ఏమిటి నువ్వనేది? ఈ ఆలయంలో దేవతామూర్తి త్రిపురాంతక దేవుడే. అక్షరాల అంతటి సాక్షిని మా ప్రభువులు స్వయంగా చూడవలసిందే. వారు వేయించేశాకనే తీర్పు. భక్తుడట, పైగా వేసి నుంచుకున్నాడట. నయం.
నెమ్మదిగా మాట్లాడు. 4000 మాడలు బహుమతి చేశాడట కూడా. వేశ్యప్రియుడిని చంపేసి మరీ ఈ పని చేశాట. అసలైన వింత, అటువంటి వాడు నిర్దోషి అని సాక్షాత్తు మన ఊరి త్రిపురాంతక దేవుడే సాక్ష్యమిస్తాడట. సూజ్యం. అందుకే ఎక్కడెక్కడ జనం ఆలయంలోకి విరగబడిపోతున్నారు. అరుగో ప్రభువారు వస్తున్నట్టున్నారు. బసవేశ్వర, మీరేమీ మాట్లాడవద్దు. భక్తి పేరిట ఈ రాజ్యంలో ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ప్రజ అజ్ఞానంలోనూ భక్తుడు జ్ఞానంలోనూ మునుగున తరుణంలో సంఖ్యాబలం వల్ల అజ్ఞానం జ్ఞానంగాను జ్ఞానం అజ్ఞానంగాను చెల్లుబడి కావడం సహజం. నేను పెదవి విప్పను. ఆగడాలు వేటివైనా అజ్ఞానమేనని మాత్రం చెప్పగలను. ఈ భక్తుడి పేరే విన్నారు? బ్రహ్మయ్య. కిన్నెర గాయకుడు గనక కిన్నెర బ్రహ్మయ్య అంటారు. మీకు ఇదివరకే తెలుసా? భక్తుడిగా తెలుసు. నేరస్తుడిగా మీరు చూపిస్తున్నారు, చూస్తున్నాను. ఇందరి కంటి ఎదుట జరిగిన నేరం మీ కంటికి నేరంగా కనిపించకపోవడం విడ్డూరం. కంటికి కనబడినట్లు చెప్పబడే నేరాన్ని కంటితో చూసి నేరం కాదని చెప్పబోయే సాక్షిని మీరు చెప్పే నేరస్తుడు మీ ఎదుట నిలబెట్టబోతున్నాడు. తీర్పు దయచేయవలసిన వారు ప్రభువులే. బ్రహ్మయ్య, నువ్వు నేరస్తుడివి, శిక్షార్హుడివి అని నాకు అందిన సాక్ష్యాలు ఆధారంగా నేనంటున్నాను. నువ్వు నిరపరాధివైతే నీ సాక్షిని పిలవ్వయ్యా. ప్రభువులు ఆజ్ఞాపించాక ఇక తిరిగే ఉంటుంది. అడుగు అడుగు. ఆ త్రిపురాంతక దేవుడే నా సాక్షి. ఓం హర హర మహాదేవ, హర హర మహాదేవ. త్రిపురాంతక, ఈ వేలాది భక్తులు నిన్ను దర్శించేందుకై నీకై వేచి ఉన్నారు. ప్రళయాగ్ని ప్రతాప జాజ్వల్యమాన విస్ఫారిత పాలనేత్ర కదలిరా. హుంకారమార్తాండ విధ్వంసకప్రేర వీరభద్ర కదలిరా. యమా కర్మ కర్మ నిర్వాహిత నిర్వాపణ క్రియా విస్ఫులింగ. త్రిపురాంతక దేవ, త్రిపురాంతక దేవ కదలిరా, కదలిరా. ఓం హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ప్రభువులు ఆజ్ఞాపించాక ఇక తిరిగే ఉంది. అడిగో అడిగో. ఆ త్రిపురాంతక దేవుడే నా సాక్షి. ఓం హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. త్రిపురాంతక దేవా, ఈ వేలాది భక్తులు నిన్ను దర్శించేందుకై ఎదురు చూస్తున్నారు. ప్రళయాగ్ని ప్రతాప జాజ్వల్యమాన విస్ఫారిత పాలనేత్ర కదలిరా. ఓంకారమార్తాండ విధ్వంసక ప్రేరణ వీరభద్ర కదలిరా. యమాకర్మ కర్మ నిర్వాహిత నిర్వాపణ క్రియా విస్ఫులింగ కదలిరా, కదలిరా. త్రిపురాంతక దేవా కదలిరా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్త బ్రహ్మయ్య, చూశారా? జనం, ప్రభువు, పరివారం అంతా మూర్ఛితులయ్యారు. మీరు అనుగ్రహించి శంకర మహాప్రభువుని శాంతపరచాలి. వీరందరూ సాధారణ స్థితికి రావాలి. వీరవ్రతాచార్య, విపరీత శౌర్య, అంచితాగణ్య నిరంతర పుణ్య, అంచిత సుఖలీల శరణ విలోల, సన్నుత కీర్తి, సాక్షాత్ రుద్రమూర్తి, కిన్నెర బ్రహ్మయ్య కృపసేయవయ్యా, కిన్నెర బ్రహ్మయ్య కృపసేయవయ్యా. అలాగే బసవయ్య. హే శంకర, అభయంకర. ఓం హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. త్రిపురాంతక దేవ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. ఓం నమ శివాయ. భక్త బ్రహ్మయ్య శరణు, శరణు. అదిగదిగో, గొర్రె కోసం తగాదాలో మరణించిన మనిషి లేచి బ్రహ్మయ్య గారికి మొక్కుతున్నాడు. భక్త బ్రహ్మయ్య, వీరశైవ వ్రతాచార సంపన్నులైన మీరు శరీరాన్ని బతికించి మాత్రమే కాదు, నా మనస్సును పరమేశ్వరునితో అనుసంధించి నిజంగా పునర్జన్మనిచ్చారు. నాయన, నువ్వు పంచాక్షరీ మంత్ర పునీతుడవు. లే, నీకు నాకు లోకానికి గురువు ఈ బసవేశ్వర స్వామి. ఈయనకు ముక్కు నాయన. ప్రజలారా వినండి. కిన్నెర బ్రహ్మయ్య గారు పశువును దైవాజ్ఞగా కాపాడి వాంఛా పశుత్వంతో మునిగితేలే ఒక మనిషిని నిజమైన భక్తునిగా మార్చారు. నేడు
శ్రీ బసవేశ్వర స్వామిని, కిన్నెర బ్రహ్మయ్య గారిని మా రాజసభాభవనంలో సేవించుకోబోతున్నాం. మీరందరూ కూడా దయచేయండి. అయ్యలారా, వీరశైవ వ్రతాచారుల నిష్ఠ తెలిపే కథల్లో ఇది ఒకటి మాత్రమే. శ్రీ పాల్గురికి సోమన్న గారి వసవ పురాణం ఇటువంటి ఇంకా అనేక కథలకు నిధానం. మత విషయాలు అనంతాలు. విఘ్నులు విశాల శాంత మనస్కులై సత్యం గ్రహించాలి. సత్యానికి సంకుచితపు హద్దులు లేవు. నాయనలారా, లోకంలో మనం వద్దని గింజుకున్న కష్టాలనేవి ఎలా వదలకుండా పోవో, అలాగే ఒక్కొక్కరి విషయంలో సుఖాలు కూడా వద్దనుకున్నా పట్టుకు వదలవు. దీన్నే సుఖ ప్రారంభం అంటారుగా. శాస్త్రి, నీది మరీ చోద్యం. సుఖాలు వచ్చి పడుతుంటే ఈ లోకంలో వద్దునికినవాడెవరయ్యా? జంఘాల శాస్త్రి విషయాన్ని కొంచెం మెలికగా చెప్పాడులే. సుఖాలు వద్దనే వాళ్ళు ఉంటారని కాదు ఇక్కడ భావం. వద్దనుకునే వాళ్ళని సైతం సుఖాలు వెంటాడే సందర్భాలు కూడా ఉంటాయి అని. అదా సంగతి. అయితే కథేదో మొదలుతామన్నమాటే. ఎవడి వంతు వచ్చినప్పుడు వాడు కష్టం వచ్చినా సుఖం వచ్చినా అందుకుని అనుభవించక తప్పదుగాక తప్పదు. ఉదాహరణలు చెబితే తప్ప సుఖ ప్రారంధం అంటే ఏమిటో స్పష్టంగా తెలియదు. ఒకటి కాదు, రెండు చెబుతాను. సాదీ మహాకవి ఒక కథ చెప్తాడు. ఇది నిజమైన కథేనట. అది ఒక ఊరు. అక్కడొక దుండగుడు ఉండేవాడు అనను, ఉన్నాడనే అంటాను. వాడి చెడ్డతనం అంతా ఇంత కాదు. వాడి స్వభావం చేతనే చెడ్డవాడు కావడానికి తోడు బాగా డబ్బు మదం ఉంది. వయస్సులో ఉన్నాడు, మద్యప్రియుడు, మానినీప్రియుడు, వెరసి తలపొగరుతో అల్లాడిపోతున్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, వీధి వెంబడి ఒక సన్యాసి నడిచిపోతున్నాడు. ఈ దుండగుడికి ఆ మనిషి మీద చెయ్యి చేసుకోవాలి అని బుద్ధి పుట్టింది. వీధిలోకి వచ్చి చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. బాట మీద పెద్ద రాయి కనిపిస్తే ఎత్తి ఆ సన్యాసి మీదకి విసిరాడు. తల పగిలిపోవలసిందే. కాస్తలో తప్పి భుజం మీద నుంచి పక్కన పడిపోయింది. వెనక్కి తిరిగి చూశాడు. దుండగుడుగు టీవీగా నిలబడి అని ఎగతాళిగా నవ్వాడు. పాపం ఆ సన్యాసి అర్భకుడు, ఒంటిగాడు, మారు మాట్లాడక తల వంచుకు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో సన్యాసి చెప్తాడు. నాకు చెప్పరాని దుఃఖం, కోపం కలిగాయి. దిగమింగుకున్నాను. కొన్ని నెలలు గడిచాయి. దుండగుడి పాపం బద్దలైంది. వాడి దుర్భర కృత్యాలు మహారాజుకు సాక్షిపూర్వకంగా తెలిసాయి. అంతే, వాణ్ణి పట్టించి ఒక పెద్ద బావిలో పడవేయించాడు. ఈ సంగతి నాకు తెలిసింది. వాడొకప్పుడు నా మీద వేసినంత పెద్ద రాయి తీసుకుని పరుగు పరుగున వెళ్ళి ఆ బావిలో తన్నుకుంటున్న వాడి నెత్తిన దిగవిడిచాను. మహాకవి, ఆ సన్యాసి అలా ఎందుకు చేశాడు? కథ పూర్తిగా వినవయ్యా. సన్యాసే నీ ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. కాస్త చెవి ఒగ్గి విను. ఏ పెద్ద రాయి అయితే వాడు నా నెత్తి మీద విసిరాడో అదే రాయిని ఇన్నాళ్ళు జాగ్రత్తగా దాచి అదే రాయి వాడి నెత్తిన జార విడిచాను. నిన్ను కొట్టినప్పుడే ఈ పని చేయవచ్చు అంటారని నాకు తెలుసు. కానీ వాడికి ఇంకా అప్పటికి సుఖాలనుభవించే రోజులు మిగిలి ఉన్నాయి. ఎవరేం చేసినా చెల్లదు. ఇదిగో ఇప్పటికీ వాడి సుఖ ప్రారబ్ధం తీరింది. రాయి పారవేస్తూ వాడికే చెప్పాను, నాయనా, నన్నీ రాతితో కొట్టావు. నేను నిన్ను మళ్ళీ కొట్టక తప్పదు గనక కొడుతున్నాను. నీ దుర్మార్గ జీవితాన్ని తలుచుకొని పశ్చాత్తాపం పొందదగిన రోజు వచ్చింది. దేవుణ్ణి స్మరించుకో అని. ఆ మాటలు మీకు వినపడవు, కానీ వాడికి వినపడతాయి. అందుకే చెప్పేది, మనం చేసిన ప్రతి చర్యకి ప్రతిచర్య ఫలాన్ని అనుభవించక తప్పదు. సుఖం గాని దుఃఖం గాని బాకీ ఏమీ మిగలటానికి వీల్లేదు. సాదీ మహాకవి గారు తత్వాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పాడయ్యా జంగాల శాస్త్రి. అంతెందుకు, దేవతలు హిరణ్యకశిపుడి బాధలు పడలేక నెత్తి నోరు కొట్టుకుంటూ రోదసీ కుహరం అదిరిపోయేలాగా ఏడ్పులు పెడబొబ్బలు పెట్టుకుంటూ పోయి శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరి
ఆలగోల పాలగోల చేశారు కదా, ఆ మహానుభావుడు ఏమన్నాడు? నోరు మూసుకొని అందరినీ ఇళ్ళకి పొమ్మన్నాడు. ఎందుకు పొమ్మన్నాడు? ఆ పద్యం చదివేసాయి. వేదోదత్తవర ప్రసాద మహిమన్ వీడింత వాడై మిమం బాధం పెట్టుచునున్నవాడని మదిన్ భావింతు భావించి నే సాధింపంతరి కాదు కావున కడున్ సైరించితిన్ మీదటన్ సాధింతున్ సురలారా ఇంక చనుడి శంకింప మీకేటికిన్. ఆ గది సంగతి. రాక్షస సంహారం అంటే చాలు లెగిసి కూర్చున్న శ్రీ విష్ణుమూర్తుల వారు ఇంకా సమయం రాలేదన్నాడంటే ఆ హిరణ్యకశిపుని చంపలేక కాదు, ఆ రాక్షసుడి గారికి అనుభవించాల్సిన సుఖాలు మిగిలిపోయాయన్నమాట. చూసారా మన బొర్రయ్య ఎంతటి స్వారస్యం లాగాడు? అంటే సాక్షాత్తు దేవుడికి సైతం మన కష్టసుఖాల మీద అధికారం లేదన్నమాట. భగవంతుడి సంగతి అలా ఉండగా ఇంకా పాలకుల సంగతి లెక్క జామా. ఈ విషయంలో రెండో ఉదాహరణగా జనక మహారాజు గారి కథ ఒకటి చెబుతాను. జనక మహారాజు అంటే సాక్షాత్తు యాజ్ఞవల్క్య మహర్షి శిష్యుడు. ఆయన మిథిలా నగరం రాజధానిగా రాజ్యం ఏలుతుండగా ఒకసారి జయ 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 జనక రాజ మహాచక్రవర్తి జయ భూమండలాఖండల జయ కర్మయోగి చంద్రమా జయ. రాజదర్శనం కోరి వచ్చాం. మునిపల్లె నుంచి వచ్చాం. జనక రాజర్షికి తెలియజేయండి. మౌనీశ్వరులకు స్వాగతం. జనక ప్రభువులు ఇప్పుడే సభామందిరంలోకి వచ్చారు. దయచేయండి. ఇటు ఇటు ఈ ఆసనం అలంకరించండి. ప్రభువులకు తమ రాక నివేదిస్తాను. సంతోషం నాయన. ఏమిటి రాజసభా విచిత్రం? ఏమిటి చక్రవర్తి వైచిత్రి? జనకర్షి అంటే మహా వేదాంత నిధి అని పేరు. ఇక్కడ చూస్తే ఆయన ఒకవైపున రాచకొలువులో ఆయవ్యయాల లెక్కలు వింటున్నాడు. మరొక పక్క పాదాక్రాంతులై కానుకలర్పించే సామంతుల సత్కారాలు స్వీకరిస్తున్నాడు. ఒక వంక రాయబారుల బహుమానాలను మన్నిస్తున్నాడు. ఇంకొక వంక ఉద్యోగులను కనుసైగలతో దగ్గరకు పిలిచి కార్యకలాపాలు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇటు చూస్తే సత్కార్యాల పట్ల ఔదార్యం, అటు చూస్తే మరే లెక్కలలోనూ పిసిని. ఒక కంట దాక్షిణ్యం, మరో కంట కాఠిన్యం. ఒకరి పట్ల వట్టి లౌకికపు చిరునవ్వులు, మరొకరి పట్ల ఆదరాహ్వానాలు. ఇది ఎడతెరిపి లేని వట్టి రాచరికపు సందడి. సముద్రంలో మునక. ఈ మధ్యలో జీవించే ఈయన వేదాంత తత్వనిధి అని ఎలా నమ్మటం? ఎలా నమ్మటం? ఇక్కడ ఉండటమే చాలా విసుగ్గా ఉంది. ఈయన సభ చాలించే వేళైనట్టుంది. జనమంతా వెళ్ళిపోతున్నారు. నన్ను కలిసి మాట్లాడతాడో, ఏ పలుకు లేకుండా చిరునవ్వుతో నిష్క్రమిస్తాడు. నేను ఇక్కడికి రావటమే పెద్ద పొరపాటు కాదు కదా. మౌనీశ్వర, మీరిప్పుడు జనక రాజర్షిని చూడవచ్చు. సంతోషం, సంతోషం. జనకరాజ చంద్రమా, మీకు మా గురువాశీస్సులు. మౌని, ఇటు దయచేయండి. నాకు దగ్గరగా ఈ పీఠం మీద ఆశీనులు కండి. చక్రవర్తి, నేను కాసేపు మీతో ఏకాంతంగా మాట్లాడాలి. తప్పక. దండపతి, సైనికులను ఇతర పరివారాన్ని బయటికి పంపు. చిత్తం ప్రభు. చక్రవర్తి,
మంచు కొండల లోయల్లో కూడా మీ కీర్తి విహరించటం ఎరుగుదు. దర్శనం చేద్దామని వచ్చాను. యాజ్ఞవల్క్య శిష్యుడవై కర్మయోగులైన మీరు ఈ జన్మలోనే మోక్షం పొందుతారని విని మీ పుణ్యదర్శనం చేసి తరించవచ్చుననుకున్నాను. ప్రబల సమాధినిష్టలో ఉంటారేమో, దర్శనమే కాదేమో అనుకున్నాను. నాకు చాలా నిరాశ కలిగింది. కర్మయోగులనుకున్న మీరు భవభోగులని పిలవదగి కనిపిస్తున్నారు. ఈ పనికి మారిన రాజ్యం ఏమిటి, ఏలుబడి ఏమిటి, ఈ ఆశ్రితులేమిటి, ఈ రాయబారులేమి, ఈ విచారణలేమి, ఈ శిక్షలేమిటి, ఈ ధనకాంక్షలేమి, ఈ వేశ్యా నృత్త గీతాలేమి, ఈ కవిగాయక వందిమాగధ స్తోత్రాలేమి, ఇవన్నీ చూస్తుంటే నాకు వెరెత్తేలాగుంది. ఈ ఈ మధ్యలో మీరు ఎలా ఎలా ఉండగలుగుతున్నారు? మునిచంద్రమా, నువ్వు బుద్ధిమంతుడివి. నా మీద మహాభిమానంతో ఇలా మాట్లాడావు. నేను మూఢుణ్ణి కాను. మూఢుడికి నాకు భేదం ఉంది. నేనేమో ఇదంతా వ్యర్థమని తెలిసి తిరుగుతున్నాను, వాడేమో ఇదే యథార్థమని తిరుగుతాడు. అసలు రహస్యం విను. తప్పనిసరి కావడం వలనే నా సుఖ ప్రారంధపు శేషం ఇంకా మిగిలి ఉంది. నాయన, నేను చేసిన కర్మలకు ఫలం నేనే అనుభవించాలి కదా. తప్పదు. ప్రారంధ ఫలానుభవం పూర్తి అయ్యే వరకు నోరు మూసుకుని చచ్చినట్టు అనుభవించవలసిందే. చక్రవర్తి, మీ మాటలు నాకు నచ్చలేదు. స్వార్థ పరిత్యాగ శక్తి మీకు లేదు. అందుకే ఈ తీరున మాట్లాడుతున్నారు. నాకివేం వద్దు. ఏమి చేయమంటావో చెప్పు. నిజంగా ఈ సౌఖ్యాలను వదులుకోవటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? సాధ్యమైతే ఈ క్షణంలో వదులుకుంటాను. అయితే ముందు చెప్పు, ఆ సౌఖ్యాలు నాకు తిరిగి రాకుండా చేయగలవా? తప్పకుండా. అందుకు నాది పూచి. హిమాలయాలకు పోదాం రండి. ఎవరక్కడ? ఆజ్ఞాపించండి మహాప్రభు. వెంటనే ప్రధానామాత్యుల్ని పిలిపించు. చిత్తం. వచ్చారా మాత్య? నాకు కొంచెం పని ఉంది. నేను ఈ మౌనితో వెడుతున్నాను. నేనెక్కడికి వెళ్ళానో ఏమోనని నా గురించి ఏ అన్వేషణలు చేయవద్దు. నా ఇష్టం వచ్చినప్పుడు తిరిగి వస్తాను, అంతే. ఇంకేమి నన్ను అడగవద్దు. అర్థమైంది మహారాజా. మీ ఆజ్ఞ అక్షరాలా శిరసావహిస్తాను. జనకరాజా, చూశారా నడవటం అంటే ఎంత శ్రమ పడుతున్నారో? శరీరాన్ని సుఖాలలో ముంచి తేల్చిన వారు కదా మరి. మౌని, మళ్ళీ మొదటికి వస్తున్నారు. సుఖం సుఖమే, ఆనాటికి అది ప్రాప్తం. కష్టం కష్టమే, ఈనాటికి ఇది ప్రాప్తం. సారాంశంగా సూత్రం ఏమంటే, అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నాభుక్తం క్షయతే కర్మ కల్పకోటి శతైరిపి అన్నారు మీలాంటి విద్వాంసులు. శ్రమ కూడా కర్మే కనుక అనుభవిస్తున్నా. బాధ కలుగుతుంది కనుక అసురుసురంటున్నా. చక్రవర్తి, అది రాజసపు పలుకు. మౌని, సత్యం ఎప్పుడు రాజసంతోటే ఉంటుంది. తమకు తెలియదా? రజోగుణ ప్రధానుడు సత్యస్వరూపుడైన బ్రహ్మదేవుడు ఉండేది కూడా సత్యలోకంలోనే. వాగ్మి మహారాజా, బాగా అలసిపోయినట్టున్నారు. కాసేపు ఈ విశాల వటవృక్ష నీడలో విశ్రమిస్తారా? విశ్రాంతి సరే గాని మౌని, నాకు విపరీత దాహంగా ఉంది. త్రాగడానికి మంచినీళ్లు కావాలి. మంచినీరమే కదా. చక్రవర్తి, కాస్తసేపు తాడుకోండి. ఈ కనుచూపు మేరలో నీటి పట్టు ఏమీ కనపడటం లేదు. ఎదుటికి వెళ్ళి ప్రయత్నిస్తాను. ఏదో ఒకటి చెయ్యి, కానీ వెంటనే చెయ్యి. అయితే ఒక పని చేయండి. మీరు ఈ చెట్టు కింద విశ్రమించండి. నేను వెళ్ళి నీరుని తీసుకుని వెంటనే వస్తాను. భరించరాని దాహంగా ఉంది. కళ్ళు మూసుకుని ఇక్కడే పడుకుంటాను. నడచిన అలసట నెమ్మదిగా తగ్గితే దాహం కూడా క్రమంగా కొంతైనా తగ్గవచ్చు.
సేనాపతి పల్లకి ఆపు. ఆ చెట్టు కింద చూడు, ఎవరో పడుకున్నట్టున్నారు. ఎవరో మహాపురుషులాగా ఉన్నాడు. అటు తిరిగి పడుకోవటం వల్ల ముఖం సరిగా కనపడటం లేదు ప్రభు. బోయిలు పల్లకి దించండి. మహాపురుషుడా, ముఖం కనపడలేదా? ఏమి మాట సేనాపతి? పద, నేను వస్తున్నాను, చూద్దాం. జనక చక్రవర్తి, వందనం మహాప్రభు, వందనం. తమరు ఇక్కడ ఈ అడవిలో? ఎవరది? సేనాపతి, పానీయపాత్ర వేగిరం. ఎవరు మహానుభావ మీరు? నా ప్రాణం కాపాడారు. మహాప్రభు, ఎంత మాట! నేను తమ రాజనగరుకే బయలుదేరిన సామంతుని. అదిగో ఆ ప్రక్కన సైనికులు మీకోసం పట్ట కుటీరం సిద్ధం చేస్తున్నారు. మెత్తని శయ్య సిద్ధం చేస్తున్నారు. ఈలోగా ఈ పిండి వంటలు ఆరగించండి. రుచివంతమైన పానీయం స్వీకరించండి. సేనాపతి, ఆజ్ఞాపించండి రాజా. ఈ చుట్టుపక్కల కట్టుదిట్టం చేయండి. చక్రవర్తి కోసం గుడారాలతో నగరు నిర్మించండి. పరిచారికలను నియమించండి. పరివారమంతా ప్రభువు సేవకు సిద్ధం గావించండి. ఇప్పుడే అన్ని సంభారాలు అమర్చుతున్నారు. ముందుగా చక్రవర్తి కోసం ప్రధాన పట కుటీరం అలంకరిస్తున్నారు. కాస్త ప్రాణం తెప్పరిల్లింది. ఇక బాధ లేదు. ప్రభు, చెండ తేజ, ఏమి చిత్రం, ఏమి విచిత్రం! చక్రవర్తి, ఏమిటి అలా నవ్వుకుంటున్నారు? ఆశ్చర్యం, ఆశ్చర్యం చండతేజ. గంట క్రితం ఇది అడవి. గంటలో ఈ ప్రదేశాన్నంతా వట్టి పటకుడీరాలెత్తించి రాచనగరుగా మార్చివేశావు. మీ ప్రశంసకు ధన్యుణ్ణి ప్రభు, ధన్యుణ్ణి. సామంత నృపతిగా చక్రవర్తి సౌఖ్యం చూడడం నా బాధ్యత కదా ప్రభు. అదే సుఖం, కష్టం. అన్నట్టు చండతేజ, నా కోసం వెతుకుతూ ఎవరైనా మునిగాని నీ సైనికులకు కనిపించాడేమో, వెంటనే అడుగు. ద్వారపాలక, చక్రవర్తిని చూడడానికి ఎవరైనా మునిగాని వచ్చాడా? చిత్తం ప్రభు. లోపలికి వస్తామంటూ చాలాసేపటి నుంచి అరుస్తూ ఒక సన్యాసి బయట నిలబడి ఉన్నాడు. వెంటనే లోపలికి పంపించు. జనక రాజర్షి, కర్మయోగి, నా వల్ల మహాపరాధం జరిగింది. నాకు బుద్ధి వచ్చింది. నన్ను క్షమించండి. ఇదే మీకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నాను. మౌని, లేవోయి, మరేమీ అనుకోవద్దు. నాకు సెలవా? మహానుభావ, తత్వం నాకిప్పుడు సంపూర్ణంగా బోధపడింది. సర్వ సంశయాలు చిన్నవయ్యాయి. ఇక నేనే మీ నుంచి సెలవు తీసుకుంటాను. సెలవు. తెంచుకుపోదామన్నా జనకరాజుని వైభవాలు వదలలేదంటావు. చెప్పాడుగా, సుఖ ప్రారంధం అంటే ఇదే. నాయనలారా, జనకరాజు మొదలు జంఘాల శాస్త్రి ఆదిగా గల మన వరకు సుఖదుఖాల పంపిణీ ఇదే తీరు. తత్వం గ్రహించి బతికేవాడికి సుఖమైనా ఒకటే, కష్టమైనా ఒకటే. కనుక ఫలశ్రుతిగా ఒక పద్యం చెబుతాను వినండి. నీడలాగున కర్మంబు నిన్ను విడువదెప్పుడు, దుష్కృతులు ఉపసంహరింపబడవు, ధర్మకార్యంబులెప్పుడు వ్యర్థములు కావు, భావి ఫల సముచ్చయ దాన వైభవములగును. నాయనలారా, ఇవాళ ఉపన్యాసం అంటూ ప్రత్యేకించి చెప్పేది ఏమీ లేదు. కానీ ఒక విచిత్ర వ్యక్తి గురించి మీకు తెలియజెప్పమని సాక్షి సంఘానికి ఒక ఆయన ఒక కథ పంపాడు. కథే అయితే పసందు. ఇది మొదలెట్టు. కథ లేదు, కాకరకాయ లేదు. బుర్రలో చెప్పేందుకు విషయం లేకపోతే ఇక భక్త గారు చెప్పగలిగేది కథలే కదా. వాణిదాసు, జంగాల శాస్త్రిని చూడగానే అలా డప్పు మీద దెబ్బ పడ్డట్టు ఎగిరి ఆడతావేమయ్యా? ఏం చెబుతాడో ముందు విని
మరీ విమర్శించు. అలుగుడ్డ కవిత్వం వల్ల జాలిన పాటి వాళ్ళకి కథలలో ఉండే లోతు, కథనంలో చమత్కారం, లోక పరిశీలనం, పాత్రోన్మీలనం ఏమర్థం అవుతాయి కానీ గంగాధర శాస్త్రి, నోరు సంభాళించుకో. నాది అలుగుగుడ్డ కవిత్వమా? నువ్వు చెప్పే కాకర కథో కాకమ్మ కథో రసమహితమా? ఇది అవమానం. నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను. నిక్షేపంగా వెళ్ళొచ్చు. చెరకు తీపి తెలిసిన వారికి మాత్రమే నేను చెప్పబోయే కథలో రసం అందగలిగేది. జంగాల శాస్త్రి, అధికం వద్దు. మనది సభ్య సంఘం. సంఘ సభ్యులకు కష్టం కలిగే మాటలు వాడడం అనుచితం. వాణిదాసు, కూర్చో. శాస్త్రి, ఇది పలుకు. సాక్షి ఆజ్ఞకు బద్ధుణ్ణై నా మాటలు కొనసాగిస్తాను. నేనిప్పుడు చెప్పబోయే కథ కల్పిత కథ కాదు. ఈ 1922వ సంవత్సరానికి 100 ఏళ్ల పైమాటే జరిగి మనస్సు కేంద్రీకరించి వింటే మీ మనోముకురంలో ఈ కథను ప్రత్యక్షంగా మీరే చూడొచ్చు. ఊరి పేరు కొర్నిపాడు. కథానాయకుడి పేరు సుబ్బరాజు. ఆయన భార్య దుర్గమ్మ, ఉత్తమ ఇల్లాలు. సుబ్బరాజు గారు నిరతాన్నదాత. పెద్దన్నగారు మనుచరిత్రలో వర్ణించినట్టు వండ నలయదు వేవురు వచ్చిరేని అన్నపూర్ణకు ఉద్ది యౌనతని గృహిణి. పెట్టే భోజనం పంచభక్ష పరవాణాలందామంటే కాదు. నక్కదోసకాయ, ఊరగాయ, గోంగూర పచ్చడి, బర్రె పెరుగు అంతే. వేళాపాళా నియమం లేదు. ఎవరెప్పుడొస్తే అప్పుడు అన్నం పెట్టడమే. పోని అన్నం రాజనాలన్నం అందామా అంటే కానే కాదు. ఒట్టి జొన్నన్నం, బొడ్డు మేడారం విస్తరి, రాతి ఉప్పు, నీళ్లేమో దిగుడు బావి నీళ్లు. ఇదే తీరులో ఆయన ఆ ఇల్లాలు 30 ఏళ్ల పాటు ఏకధాటిగా నడిపిస్తూ వస్తున్నారు. ఆ దంపతులకి ఒక్కతే ఆడబిడ్డ. కథ ఈ పాళానికి చేరుకునే నాటికి ఆ పిల్ల చాలా చిన్నపిల్ల. సుబ్బరాజు గారి నిత్యకృత్యం ఎలా నడిచేదంటే, సుబ్బరాజు గారు, అయ్యయ్యయ్యో, స్థితిమంతులు మతిమంతులు, తమరు పిలిస్తే చేతిలో పని ఎవరో ఒకరు అందుకోరా? నలుగురు మోయదగిన చొప్పమోపు మీరే మోసుకురావాలా ఇంటికి? శాస్త్రులు గారు, బర్రె నా బర్రె, దాని తిండి మరొకరి చేత మోయించాలా? అంత ఓపిక లేని ప్రాణిని కాదులండి. ఒకటా రెండా 4 బర్రెలాయా? పోనీ పాలైనా ఇతరుల్ని పితకనిస్తారా? ఓహో, ఆయన స్వయంగా పితకాల్సిందే. పాలు బర్రెలో పోనీ వదిలేయి. ఇంతమంది మీ వస్తూ పోతూ ఉంటామా? ఇంటి వంటకి వంట లెక్కలు, నీళ్ల కావిళ్ళు వాళ్ళు కూడా ఉండరు. దుర్గమ్మ గారే అన్నింటికిను. మంచివారే అజులు గారు. మా ఇంటి పని మాకు బరువా? ఇతరుల చేత చేయించుకోవటం తప్పు కాదు. వంట వార్పు కూలీ ఇచ్చినట్టిచ్చి చేయించుకుంటే అతిథి పూజా ఫలం మాకు దక్కదని మా భయం. అయ్యా, పాలు మాలిక లేక ఒళ్ళు దాచుకోకుండా భూత సంతుష్టి చేయడమే పుణ్యకార్యమని మా విశ్వాసం. 10 మంది చేత చేయించుకుని పబ్బం గడుపుకునే కలిమి కానే కాదు. అది మాట. సుబ్బరాజు గారి మాట పెడుసుగా వినిపించవచ్చు గాని కోట్లకు విలువైన మాట అది. అయ్యా, ఆలస్యం అయింది. స్థిమితంగా తృప్తిగా భోజనం చేయండి. ఎందరూ అతిథి దేవుళ్ళు నా ఇంటి నట్టింట భోజనం చేస్తున్నారంటే మా తరతరాల పూర్వులు తరించిపోరు. వారు దూమాటి సీమ నుంచి వచ్చారు. వీరేమో నల్లమల నుంచి. యాదరు గారు కోనసీమ వాస్తవ్యులు. పలనాటి సీమ శాస్త్రి గారు తెలియనిది ఎవరికి? అంటే ముఖస్థుతి అనుకుంటారని భయం. ఉన్నమాట చెప్పాలంటే దుర్గమ్మ గారి వంటి గృహిణి సమకూరడం సుబ్బరాజు గారి అదృష్టం. లేకపోతే బ్రహ్మదేవుడికైనా ఇలా అన్నప్రదానం చేయటం సాధ్యమటండి? అది తమ వంటి వారి ఆశీస్సు. ముందు భోజనం కానివ్వండి. తాంబూల సేవనం కూడా చేస్తే గాని వదలరు కదా. అది భోజనానికి ముక్తాయింపు. అది సరే శాస్త్రులు గారు, పింగళి సూరన్న గారు ఎలా ఉంటారో ఊహించగలరా? ఎవరు? ప్రభావతి ప్రద్యుమ్నం రాసిన ప్రబంధ కవేనా? 2 ప్రబంధాలు రాశాడు, ఒక ద్వర్ధి రాశాడు. బాగా అజానుబహుడయ్యే ఉంటాడు. పోనీ
భారతం 15 పర్వాలు ఒక్క చేతి మీదుగా రాజసం ఒలికేలా రాసిన తిక్కని గారి సంగతి చెప్పండి. సుబ్బరాజు గారు, మనం చూశామా పెట్టామా ఏదైనా ఊహించడమేగా. పోని మా సంగతి వదిలేయండి. ఆ పింగళి సూరన్న గారు, ఈ తిక్కన సోమయాజి గారు ఎలాగుంటారని మీరు అనుకుంటున్నారో చెప్పండి. పింగళి సూరన్న గారు ఓ మాదిరి ఎత్తరి, కానీ ఆయన గారి ముందు దంతాల్లో ఒకటి పొడుగు, ఒకటి పొట్టి. ఇక తిక్కన సోమయాజి గారంటారా, 6 అడుగుల పొడవు మనిషి, గద్దముక్కుంటుంది, నడికట్టులో చురకతి ఉంటుంది. రంగు మాటకొస్తే కాలిన మొక్క జీడిపప్పు రంగు. నవ్వులాటకి చెప్పడం కాదు, నాకు వారి ప్రబంధాలు కావ్యాలు మననం చేయగా వారి రూపాలు పరిచితంగా కనిపిస్తూ ఉంటాయి. కావచ్చు, మీ సాహిత్యాభిరుచి ఎవరెరుగరని. మీరు చేగుణపమంతటి గంటం చేతబట్టుకొని తాటాకుల మీద ఏ భాగవతమో, హరివంశమో, మరి ఏ ప్రబంధమో పుత్రికలు రాసుకుంటూ కాలం గడిపేయడం నాకే తెలిసే. కవీశ్వరులు వారి రూపాలతో మీకు తోచారంటే ఆశ్చర్యమేముంది? పాడగా పాడగా భక్తులకి భగవంతుడి రూపాలేవో దిగ్భ్రమగా కనిపిస్తాయని విన్నాను. ఇట్టి పరిస్థితి ఇక్కడా ఉన్నదన్నమాట. అయ్యా, ప్రతి కవి తన మూర్తిని తన కావ్యంలో, పాత్రల మాట తీరులో, వంటకాల వర్ణనల్లో, ఇతరత్ర ఎక్కడో ఓ చోట ఏదో ఒకలాగు నిక్షిప్తం చేసి తీరుతాడండి. అమ్మా దుర్గమ్మ గారు, భోజనానికి తోడు ఇప్పుడు మళ్ళీ వెండి గిన్నెల్లో జున్ను వగట. మేం బతకడం సాధ్యమేనా అని. ఎంత మాట! భోజనం వేళకే అందించవలసింది, ఆలస్యమైంది. తీసుకోండి. ఈశ్వరేచ్ఛ, అందుకో యాజులు. ఆ మిరియపు ఘుమఘుమతో వదిలేలాగా ఉంది. దుర్గా, అమ్మాయి నిద్రపోయిందా? ఇప్పుడే నిద్రపుచ్చాను. ఇలారా, వచ్చి కూర్చో. అవును, బమ్మెర పోతన గారు భాగవతం రచించిన మహానుభావుడు ఎలా ఉని ఉంటాడు? సన్నగా పొడుగ్గా ఉంటారని అనుకుంటున్నాను. కాదు దుర్గా, పొట్టిగా ఉంటారు, కొంచెం బొజ్జ కూడా ఉంటుంది. కాదు, మిగతా కవులు మీకెలా కనిపిస్తారో నాకు అనవసరం, కానీ పోతన్న గారు మాత్రం సన్నగా పొడుగ్గానే ఉంటారు. కాదు. అవును. కాదు. అవును. పందెం. నా మాట గనక నిజమైతే అదిగో ఆ బల్ల మీద పెట్టిన మృగం గణగణ మోగుతుంది. చూసావు దుర్గా? విన్నావు కదా? ఉండి చెప్తాను. ముందు ఈ మృదంగానికి పూజ చేయాలి. ఆ తర్వాత గజేంద్ర మోక్షం, ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కళ్యాణం ఘట్టాల పద్యాల్ని కీర్తనలుగా మలుచుకొని దీని తాళంతో పాడుకోవాలి. ఎంత తాదాప్యం అండి మీకు పోతన్న గారంటే. మెల్లగా అంటాడు దుర్గా. పలికెడిది భాగవతమట, పలికించెడువాడు రామభద్రుండట, నీ పలికిన భవహరమగునట, పలికెద వీరుండుగాథ పలుకగనేలా అనలేదా నా తండ్రి మహానుభావుడు పోతన్న గారు? ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో కదా. సుబ్బరాజు గారు, ఇల్లు కాదు, అన్న సత్రం అన్న ప్రతిష్టతో ఈ ఊళ్ళో మీరు తలెత్తుకు బతికారు. వానలు లేక క్షామం ఎలా ఉందో చూశారా? మీకు అతిథులు ఎక్కువయ్యారు, సంతుష్టిగా పెడుతూనే ఉన్నారు. అంటున్నాను అనుకోకండి, దుఃఖం బాధ ఆపుకోలేక అంటున్నాను. అప్పులు చేశారు, పాటి పెరళ్ళమ్మారు, ఇళ్ళు అమ్మేశారు, ఇంట్లో పాత్ర సామగ్రి కూడా మిగిల్చుకోలేదు. మీ ఎడమకాలి వెండి కడియం కనపడడం లేదు, అది అమ్మి ఉంటారు. పాడి లేదు, పంట సరే సరే. చివరికి దుర్గమ్మ గారు పసుపు ఉంద మెడతో మిగిలారు. నేను చెప్పేది శాంతంగా వినండి. మీకు చెడ్డ రోజులు దాపురించాయి. దారిద్ర్యం కంటే దుస్థితి మరోటి ఉండదు. నేను మిమ్మల్ని కనిపెట్టి ఉంటాను. మీరు వెళ్ళిపోతే ఊరిలో మిగిలిన సిరి వెళ్ళిపోయినట్టే. నా మాట మన్నించండి, మీ బిడ్డలాంటి వాణ్ణి. ఓయబ్బా రాయడా, చెడ్డ రోజులు మమ్మల్ని ఏం చేస్తాయ్యా? దరిద్రం అంటావా? బమ్మెర పోతన గారు పడలేదా? ఆయన కంటే మేము ఎక్కువ.
నీ సంకల్పం ధర్మదృష్టి సంతోషం. ఒకరి ధర్మంతో నాకు ఒకంత పెడితే తినేవాణ్ణి కాను. అడవులు పట్టిపోతాం. ఏ ఒంటిమెట్ట కోదండరాముడు మమ్మల్ని ఎందుకు రక్షించాడు? ఏమన్నాడు పోతన్న గారు? అడవి రక్షలేని అబలుండు వర్తిల్లు రక్షితుండు మందిరమున చచ్చు అన్నాడా లేదా? నాయనా, మమ్మల్ని అడ్డు పెట్టకు. సుబ్బరాజు గారు, మీరు అమాయకులు, నిష్కల్ముషులు, సత్యకాలపు మనిషి. మీ ఆనందం మీది, మీ ఇష్టం. దుర్గా, మనం బయలుదేరాలి. ఒక పని చేస్తాను. ఇంతవరకు నేను పుత్రికలు రాసుకున్న తాటాకు గ్రంథాలన్నీ మన అటకం మీద భద్రం చేస్తాను. ఒక్క పోతన్న గారి భాగవతం మాత్రం దేవతార్చన పెట్టితో కూడా కట్టి ఆ అంగవస్త్రం మూటని నా తల మీద గట్టిగా కట్టుకుంటాను. అమ్మయ్యా, ఆ పెద్ద గంటం ఇలా ఇవ్వు, రొంటిని దోపుకుంటాను. అది కదే మృతంగం. ఇది అదిగో తుండుతో కట్టి వీపున వెయ్యి. చాలు సామగ్రి. చిట్టి తల్లి రామ్మ. దుర్గా, నీ చెయ్యందివో. ఇక పద పోదాం. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసద్ కాకుత్స వంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. ఓ అబ్బా, ఆపవయ బండి, ఒకటే పరుగు. ఓయ్, అరే అరే అరే, పరిగెత్తే గుర్రాల బండికి అడ్డం నిలబడి ఆపమంటావు? ఏయ్, నిన్నే. లోపల ఎవరున్నారో తెలుసా? చెప్పవయ్యా, ఎవరేమిటి? ఈ రాజ్యం వేలే నవాబు గారు. తప్పుకో. రాజ్యమేలే నవాబు గారా? మరీ మంచిది. ఎవరయ్యా? ఓ అబ్బా, నువ్వేనటయ్యా ఈ చుట్టుపట్ల పొలాలకు రాజువి. సరే కాని నాకేదైనా భత్యం ఏర్పాటు చేసి తాటా గ్రంథాలు రాయించుకోరాదటయ్యా. నాకు జరుగుబాటు, నీకు పేరు ప్రతిష్టలు. నీ కచేరీకి ఎవరూ నన్ను రానేయకపోతే ఇలా అడ్డం పడి ఆపేశాను అంతే. ఏం చేసుకుంటావో చేసుకో. ఎవరి పెడసరం మనిషి? మంచి మర్యాద మన్నన ఏమీ లేవే. ఎవరితో మాట్లాడుతున్నాడు? సాక్షాత్తుగా నవాబు గారితో. ఆయన అసలే చండశాసనుడు. అమాయకుల్లో ఉన్నాడు. ఏదో మూడిందిలే, అయినా మనకెందుకు, పోదాం. ఓయ్ నవాబు, నీ సంపదలేమి నాకు అక్కర్లేదు. అడక్క 60 ఏళ్లకు అడిగాను. పెద్దగా భత్యం వద్దులే. పూటకు ఒక అతిథికి ఇంత పెట్టి మిగిలింది మా బిడ్డకు పెట్టుకొని నేను నా భార్య ఏ కాయో కసరో నమిలి బ్రతుకుతాం. ఓ ఎద్ద, అదేం చూపయ్యా పాపా. ఇక నువ్విచ్చినా వద్దులే. నువ్వేం రాజు అయ్యా? రాదంటే బమ్మెర పోతరాజు గారే రాజు. మరో పాగల్కో. రామా రామా రామా, అరే ఏమిటాను చేస్తున్నది? భాగవతపుతాడు. ఆగరా, ఆగు. ఎంత పొగరా నీకు? నవాబు గారు ఎత్తుటనే కొత్త వాళ్ళగా పాల్గొడతారా? బద్మాష్, వీడిని ఖైదు చేయండి రా. దుర్గా, ఏమిటి దుర్గా నిలబడలేకపోతున్నావు? దేగుతున్నావు ఏమిటి? చిట్టి తల్లిది నిలువ నీడలేకపోయినా చెట్టు కింద బ్రతికానండి. నెల్లాళ్ళుగా ఈ ఊళ్ళో అమ్మ సూచి సూకి 100 మంది చనిపోతున్నారు.
శవాలను బళ్ళ మీద పడేసి తోలుకొని పోతున్నారు. చిట్టి తల్లి కూడా నా సంగతి కూడా బాగాలేదు. ఇది ఆఖరు చూపు అవుతుందేమో. దుర్గా, విచారించకు. నేను గంటంతో అదిలించిన కొత్వాలు మరణించాడట. రేపే విచారణ. వేరే సాక్షులెందుకు? నవాబు సమక్షంలో జరిగింది కదా, శిక్ష తప్పదు. రేపు రేపు భీష్మ ఏకాదశి. స్వామి, మీ పాద సన్నిధిలోనే నాకు మరణించాలని ఉంది. కానీ నా వ్యాధి కారణంగా ఇక్కడ భటులు నన్ను ఎక్కువసేపు నిలవనివ్వరు స్వామి. ఎక్కువసేపు నిలవనివ్వరు. వాళ్ళు పొమ్మనకుండా నేనే పోతాను స్వామి, నేనే పోతాను స్వామి. స్వామి, ఇదే తుది నమస్కారం. దుర్గా, రే పగల్, నువ్వు మా కొత్వాల్ని గంటంతో కొట్టావు. ఆయన చచ్చిపోయాడు. నీకు మరణశిక్ష ఎందుకు విధించకూడదు? ఓయబ్బా, గంటకు దెబ్బకే చచ్చిపోయాటయ్యా అర్భకుడు. పోనీలే, ఆ గంటం ఎన్ని గొప్ప గ్రంథాలు రాసిందో తెలుసా? వచ్చే జన్మలో కవిగా పుడతాళ్లే. నే చెప్పేదేం లేదు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో. ఎందుకు శిక్షించకూడదు అని నన్నే అడిగేవాడివి, నువ్వేం శిక్షిస్తావయ్యా బాబా? ఎంత పొగర్రా నీకు! పగడవస్తావు వాడిని తల నరకడిరా. ఇదే మా హుకం. ఏమిరా, పాగల్ గాడిని నరికినారా? లేదు హుజూర్, అతని మొహం చూస్తే భయం వేస్తా ఉంది. చెయ్యి ఆడలేదు సర్కార్. రే బద్మాష్, వాడి తల తెగకపోతే నీ తల నరికిస్తా. ఖబర్దార్! ఒరే తలారి, నా కట్లు విప్పరా. నా తల మీద భాగవతం ఉండగా నన్ను నరకలేవురా. విప్పు. భాగవతం ప్రక్కన పెట్టాను. ఇదిగో ప్రదక్షిణం చేస్తున్నాను. కోదండరామ ప్రభు, కోదండరామ ప్రభు, కోదండరామ ప్రభు. అరే, పాగల్ పడి రక్తం కక్కుకు చచ్చాడు. అరే, ఇదేమిరా, మాకు ఏడ్పు ఆగటం లేదు, ఏడ్పు ఆగటం లేదు, ఏడ్పు ఆగటం లేదు. అరే పాగల్! ఆ తర్వాత ఆ నవాబు గారు కూడా తానీషా గారి మాదిరిగా రామభక్తుడయ్యాడట. నాయనలారా, దయా సత్య శౌచాలు అన్ని మతాల సారం. అన్ని మతాలను మించిన మానవత్వం ఈనాటికి శాశ్వతం. అదే అదే మనిషి కోసం మనిషిని విలపింపచేస్తుంది. మీరింతవరకు పానుగంటి వారి సాక్షి నాటకం ధారావాహిక 3వ భాగం విన్నారు. మూలం కీర్తి శిష్యులు పానుగంటి లక్ష్మీ నరసింహారావు. రేడియో నాటకీకరణ కీర్తి శిష్యులు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. నిర్వహణ పాండురంగ. సహకారం కెవి నరసింహారావు. ఈ ధారావాహిక పరంపరలో సర్వశ్రీ సాక్షి రంగారావు, సుత్తివేలు, ధారా రామనాథ శాస్త్రి, కె రాజమల్లాచారి, కాకరాల, విశ్వేశ్వరరావు, పాండురంగ, కోట శంకరరావు, ఏబి ఆనంద్, కోకా సంజీవరావు, ఆలపాటి లక్ష్మి, బిందు మాధవి, మద్దాళి సుశీల మున్నగువారు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపూర్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.